So, good morning students. So, today we will discuss about the core paper. Already we have finished the second unit and third unit also. Second and third unit మనం చెప్పుకున్నాం. మీకు ఆల్రెడీ నేను మెటీరియల్స్ ఇచ్చాను. సెకండ్ యూనిట్లో మనం ఎర్రర్స్ గురించి చెప్పుకున్నాం, సిగ్నిఫికెంట్ నెంబర్స్ గురించి చెప్పుకున్నాం, యాక్యురసీ అంటే ఏంటి, ప్రెసిషన్ అంటే ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. థర్డ్ యూనిట్లో సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్ అనేది చెప్పుకున్నాం. అందులో బ్యాచ్ ప్రాసెస్, కంటిన్యూస్ ప్రాసెస్ అని రెండు ఉంటాయి. వాటి గురించి కూడా కొద్దిగా చెప్పుకోవాలి, వన్ క్లాస్లో అయిపోద్ది. సో ఆల్మోస్ట్ 2 and 3 అయిపోయినట్టే. ఫస్ట్ యూనిట్ గురించి మీకు చాలామంది ఫస్ట్ యూనిట్ వినలేదు. సో ఫస్ట్ యూనిట్ మనం ఒకసారి డిస్కస్ చేసుకుందామా. ఈ ఫస్ట్ యూనిట్లో మనం ఏంటంటే మనకి ఏంటి ఉంటాయి, ఫస్ట్ యూనిట్లో ఏం ప్రజెంట్ ఉంటాయంటే మనకి ఇండికేటర్స్ అంటే ఏంటి, యాసిడ్ బేస్ టైట్రేషన్స్ అంటే ఏంటి మనకి ఫస్ట్ యూనిట్లో ఉంటాయమ్మా. ఆ ఇండికేటర్స్ మీద 2 థియరీస్ ఉంటాయి మనకి. ఆస్వాల్ట్ థియరీ ఉంటుంది, సో ఫెనోనాయిడ్ థియరీ అని 2 చెప్పమ్మా. ఇంకా నేను పీపీటీ షేర్ చేయలేదు. బీజెడ్సీ వాళ్ళు జాయిన్ అవుతారా? హరిబాబు సార్ తీసుకుంటారమ్మా. నువ్వు హరిబాబు సార్ తీసుకుంటారు బీజెడ్సీ వాళ్ళు. ఓకే. సో ఏంటంటే మీరు నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మీకు వాటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో స్క్రీన్ షేర్ చేస్తాను, సో అందరూ వినండి జాగ్రత్తగా. So PPT is visible. Govardhan? Yes sir. Okay, Govardhan. So see here, theories of indicator గురించి మనం డిస్కస్ చేసుకుందాం. థియరీ ఆఫ్ ఇండికేటర్ ఏంటి? థియరీ ఆఫ్ ఇండికేటర్ అంటే మనకి ఇండికేటర్స్ గురించి మనకి కొన్ని థియరీస్ ఉన్నాయి. ఆ థియరీస్ని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఇండికేటర్. వాట్ ఈజ్ ఇండికేటర్? ఇండికేటర్ అంటే మనకు తెలియాలి. సో వాట్ ఈజ్ ఇండికేటర్? అన్ ఇండికేటర్ ఈజ్ ఎ సబ్స్టెన్స్ విచ్ ఈజ్ యూజ్డ్ టు determine the end point of titration. An indicator is a substance which is used to determine end point in a titration. మనం టైట్రేషన్ చేసేటప్పుడు ఖచ్చితమైనటువంటి ఎండ్ పాయింట్, దానిని అంతిమ స్థానము అంటాము. ఆ ఎండ్ పాయింట్ని డిటర్మైన్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఇండికేటర్ అనేది సూచిక అనేది అవసరం. an indicator is a substance which is used to determine the end point in a titration. అంటే టైట్రేషన్లో ఎండ్ పాయింట్ని మనం అబ్జర్వ్ చేయడానికి సో మనం ఇండికేటర్ని ఉపయోగిస్తాం. ఇన్ యాసిడ్ బేస్ టైట్రేషన్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ యూజ్ చేస్తామండి. యాసిడ్ బేస్ టైట్రేషన్స్లో ఏంటి ఆర్గానిక్ సబ్స్టెన్స్ అంటే వీక్ యాసిడ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎసిటిక్ యాసిడ్ ఈజ్ ఏ వీక్ యాసిడ్. సో వీక్ బేస్ అంటే, లేదా వీక్ బేస్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వీక్ బేస్ ఏంటంటే మనకి అమోనియం హైడ్రాక్సైడ్. కాకపోతే ఇక్కడ ఇండికేటర్స్లో వీక్ యాసిడ్ ఏంటి, వీక్ బేసెస్ అంటే ఏంటంటే ఫినాఫ్థలిన్ యాక్ట్ యాజ్ ఏ వీక్ యాసిడ్. సో మెథైల్ ఆరెంజ్ యాక్ట్ యాజ్ ఏ వీక్ బేస్. ఆర్ జనరల్లీ యూజ్డ్ యాజ్ ఇండికేటర్స్ అన్నమాట. సో ఇండికేటర్స్, థియరీ ఆఫ్ ఇండికేటర్ అనేది ఏంటంటే ఇండికేటర్ ఈజ్ ఎ సబ్స్టెన్స్ విచ్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ ద ఎండ్ పాయింట్ ఆఫ్ ఏ రియాక్షన్. అంటే ఎండ్ పాయింట్ని మనం ఖచ్చితంగా ఐడెంటిఫై చేయడానికి ఇండికేటర్ని ఉపయోగిస్తాం. అయితే మనకి యాసిడ్ బేస్ టైట్రేషన్లో ఉపయోగించే ఇండికేటర్స్ ఏంటంటే వీక్ యాసిడ్, దట్ ఈజ్ ఫినాఫ్థలిన్, వీక్ బేసెస్, దట్ ఈజ్ మెథైల్ ఆరెంజ్. అయితే దే చేంజ్ దేర్ కలర్ విత్ ఇన్ ఏ సెర్టైన్ pH రేంజ్. ఒక్కొక్క సెర్టైన్ pH రేంజ్ దగ్గర వాటి యొక్క కలర్స్లో మార్పు అనేది మనం
అబ్జర్వ్ చేస్తాం అనమాట, కలర్స్లో మార్పు అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి నెక్స్ట్, ఇక్కడ మీరు ఈ డయాగ్రామ్ చూసినట్లయితే మీకు ఏం అర్థం అవుతుందంటే, సో చూడండి ఇక్కడ ఈ డయాగ్రామ్లో మిథైల్ ఆరెంజ్, ఈ మిథైల్ ఆరెంజ్ ఎంత pH రేంజ్ ఎంత అంటే 3.2 to 4.5, అంటే 3.2 నుంచి 4.5 దగ్గర మిథైల్ ఆరెంజ్ యొక్క pH రేంజ్ అనేది ఉండబడింది. సో ఇది ఎలా కలర్ చేంజ్ అవుతుంది, దీని యాక్చువల్ కలర్ అంటే పింక్ కలర్లో ఉంటుందండి. పింక్ నుంచి మనకి ఎలా కన్వర్ట్ చేయబడుతుంది, ఎల్లో. ఎక్కడ ఎల్లో కింద కన్వర్ట్ అవుతుంది, ఎండ్ పాయింట్ దగ్గర మనకి మిథైల్ ఆరెంజ్ అనేది పింక్ నుంచి ఎల్లో కలర్ మారుతుంది. సో మనకి ఫినాఫ్థలిన్, మనకి ఇక్కడ ఉన్నటువంటి మనకున్న సిలబస్లో ఉన్నటువంటి ఇండికేటర్స్ మనం చూద్దాం. ఫినాఫ్థలిన్, ఈ ఫినాఫ్థలిన్ వచ్చి ఫినాఫ్థలిన్ చాలా ఇంపార్టెంట్. దీని యొక్క రేంజ్ కూడా pH రేంజ్ ఎక్కువ ఉంటుంది, 8.3 to 10.5. pH అనేది చాలా ఎక్కువ అనమాట, 8.3 to 10.5. కాబట్టి ఇట్ ఈస్ కలర్లెస్ నుంచి పింక్లోకి మారుతుంది, కలర్లెస్ టు పింక్ అనమాట. మనకి ఈ రెండు సరిపోతాయండి ఇండికేటర్స్. సో అదే చెప్తాం, ద కలర్ చేంజ్ అండ్ pH రేంజ్ ఆఫ్ సమ్ కామన్ ఇండికేటర్స్. ఇవి ఈ ఇండికేటర్స్లో మనకు కావాల్సినవి ఏంటి అంటే, వన్ ఈజ్ మిథైల్ ఆరెంజ్, సెకండ్ వన్ ఈజ్ ఫినాఫ్థలిన్. ఈ రెండు చూసుకోండి. సో నెక్స్ట్ ఏంటి అంటే, థియరీ ఆఫ్ యాసిడ్ బేస్ ఇండికేటర్స్. మనకి యాసిడ్ బేస్ ఇండికేటర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెండు థియరీస్ ఉన్నాయండి. మీకు ఆల్రెడీ చెప్తున్నాను, రెండు థియరీస్ ఉన్నాయి. థియరీస్ ఆఫ్ యాసిడ్ బేస్ ఇండికేటర్స్, two theories have been proposed. ఏంటి, టు ఎక్స్ప్లెయిన్ ద చేంజ్ ఆఫ్ కలర్ ఆఫ్ యాసిడ్ బేసెస్ ఇండికేటర్ విత్ చేంజ్ ఇన్ pH. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్వాల్ట్ థియరీ. దిస్ ఈజ్ ఆస్వాల్ట్ థియరీ అండి. దిస్ ఈజ్ ఫెనానాయిడ్ థియరీ అంటాం దీన్నే, ఫెనానాయిడ్ థియరీ. ఆస్వాల్ట్ థియరీ అండ్ ఫెనానాయిడ్ థియరీ. ఏంటి ఆస్వాల్ట్ థియరీ, ఏంటి ఫెనానాయిడ్ థియరీ? ఆస్వాల్ట్ అనే సైంటిస్టు మనకి యాసిడ్ బేస్ ఇండికేటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఓ థియరీని ప్రపోజ్ చేశాడు. మనకి ఈ ఆస్వాల్ట్ థియరీ అనమాట. మనకి ఎగ్జామ్లో కూడా ఈ ఆస్వాల్ట్ థియరీస్ అడుగుతాడు. ఆస్వాల్ట్ థియరీ ఏంటంటే, అకార్డింగ్ టు దిస్ థియరీ, ఈ థియరీ ప్రకారం ఏంటి అంటే, ద కలర్ చేంజ్ ఈజ్ డ్యూ టు అయనైజేషన్ ఆఫ్ ద యాసిడ్ బేస్ ఇండికేటర్. అంటే మనం తీసుకున్నటువంటి యాసిడ్ బేస్ ఇండికేటర్ ఉంటుంది కదమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ అది ఫినాఫ్థలిన్ అవ్వచ్చు లేదా మిథైల్ ఆరెంజ్ అవ్వచ్చు. అది అయనైజేషన్ అవ్వడం వల్ల, అంటే అయాన్ల కింద మార్పు చెందడం వల్ల మనకి ఏంటంటే కలర్ని అబ్జర్వ్ చేస్తాం. అయాన్ల కింద మారడం వల్ల మనం ఏం చేస్తామంటే కలర్ని అబ్జర్వ్ చేస్తాం. సో కాబట్టి మనకి ఏంటంటే, సో ఈ యాసిడ్ బేస్ ఇండికేటర్లో మనకి అయాన్స్ కింద మారడం వల్ల మనం కలర్ని అనేది అబ్జర్వ్ చేస్తాం. చూడండి, ద కలర్ చేంజ్ ఈజ్ డ్యూ టు అయనైజేషన్ ఆఫ్ ద యాసిడ్ బేస్ ఇండికేటర్. ఇక్కడ యాసిడ్ బేస్ ఇండికేటర్ ఏంటి అంటే, మనకి యాసిడ్ బేస్ ఇండికేటర్ ఫినాఫ్థలిన్ అవ్వచ్చు, మిథైల్ ఆరెంజ్ అవ్వచ్చు. ద అన్అయనైజ్డ్ ఫామ్ యాజ్ డిఫరెంట్ కలర్ దాన్ అయనైజ్డ్ ఫామ్. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫినాఫ్థలిన్ అనే ఇండికేటర్ తీసుకున్నాం. అందులో ఫినాఫ్థలిన్ ఇండికేటరు అయనైజేషన్లో ఫామ్ అయింది, అంటే అయాన్స్ కింద విడిపోయింది. అయనైజేషన్లో ఫామ్ అయినటువంటి ఫినాఫ్థలిన్ ఇండికేటర్ అనేది కలర్ అనేది ఒకలా ఉంటుంది. అయనైజ్ అవ్వలేనటువంటి అయాన్స్ కింద కన్వర్ట్ అవ్వనటువంటి ఫినాఫ్థలిన్ ఇండికేటర్ కలర్ అనేది ఒకలా ఉంటుంది. సో ఆ విధంగా మనం ఏంటంటే అయనైజ్డ్, అన్అయనైజ్డ్ అనేవి మన ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ చూడమ్మా, ఆస్వాల్ట్ థియరీ ఏం చెప్పాడు, కలర్ అనేది ఎందుకు చేంజ్ అవుతుంది, ఈజ్ డ్యూ టు మెయిన్లీ అయనైజేషన్ ఆఫ్ ద యాసిడ్ బేస్ ఇండికేటర్. అంటే యాసిడ్ బేస్ ఇండికేటర్ అనేది అయనైజేషన్లో పార్టిసిపేట్ చేయడం వల్లే
కలర్ ఇండికేషన్, కలర్ అనేది మారుతుంది అని మనకి ఎవరు చెప్తున్నారు? సో మనకు చెప్పింది ఎవరు అంటే ఆస్వాల్డ్ థియరీ ప్రకారం. సో ద అయనైజేషన్ ఆఫ్ ద ఇండికేటర్ ఈజ్ లార్జ్లీ ఎఫెక్టెడ్. ద అయనైజేషన్ ఆఫ్ ద ఇండికేటర్ ఈజ్ లార్జ్లీ ఎఫెక్టెడ్ ఇన్ యాసిడ్స్ అండ్ బేసెస్. ఇన్ యాసిడ్స్ అండ్ బేసెస్ అన్నమాట. Either a weak acid or weak base, either a weak acid or weak base. The ionization of the indicator is a largely affected in acids and bases as it either weak acid or weak base అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇన్ కేస్ the indicator is a weak acid. సో ఇండికేటర్ అనేది వీక్ యాసిడ్ అయిందమ్మా, అయితే అయనైజేషన్ ఈజ్ వెరీ మచ్ లో ఇన్ యాసిడ్స్. అయనైజేషన్ ఈజ్ వెరీ మచ్ లో, చాలా తక్కువగా జరుగుతుంది యాసిడ్స్లో. ఎందుకంటే డ్యూ టు కామన్ H+ ions while it is fairly ionized in alkalis. మనకి కామన్ H+ ions అనేవి మనకి ఆల్కలీస్లో మనకి ఫెయిర్లీ అయనైజ్ అనేది అవుతుంది. సిమిలర్లీ ద ఇండికేటర్ ఈజ్ వీక్ బేస్. అదేవిధంగా వీక్ బేస్ తీసుకోండి. ఈ వీక్ బేస్ తీసుకున్నట్లయితే సేమ్ అయనైజేషన్ ఈజ్ వెరీ లార్జ్. వీక్ బేస్ యొక్క అయనైజేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, వీక్ యాసిడ్ యొక్క అయనైజేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. సో మనకి ఎందుకు అంటే వీక్ బేస్ యొక్క అయనైజేషన్ ఎందుకు మనకి సో ఎక్కువ ఉంటుందంటే, సో వీక్ బేస్ యొక్క అయనైజేషన్ అనేది ఈజ్ లార్జ్ ఇన్ యాసిడ్స్ అండ్ లో ఇన్ బేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాసిడ్లో తీసుకుంటే యాసిడ్లో H+ అయాన్స్ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం తీసుకునే H+ ఆ H+ అనేవి కామన్ అయాన్స్ కింద వస్తాయి అన్నమాట. అందువల్ల అయనైజేషన్ తక్కువ అవుతుంది. ఒకవేళ యాసిడ్ని బేస్లో తీసుకున్నాం అనుకోండి, H+ అయాన్స్ కామన్గా ఉండవు కదా, అక్కడ బేస్లో OH- ఉంటాయి, యాసిడ్లో H+ అయాన్స్ ఉంటాయి. కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే సో యాసిడ్ అనేది బేస్లో మోర్ అయనైజేషన్, బేస్ అనేది యాసిడ్లో మోర్ అయనైజేషన్ అనమాట. ఆ విధంగా మనం యాసిడ్ బేస్ అయనైజేషన్ గురించి మనము ఆస్వాల్డ్ థియరీ ప్రకారం చెప్తాం. ఫస్ట్ ఏంటంటే కలర్ అనేది మార్పు చెందడానికి రీజన్ ఏంటంటే ఖచ్చితంగా మనకి యాసిడ్ బేస్ టైట్రేషన్లో యాసిడ్ బేస్ ఇండికేటర్ యూజ్ చేయాలి. ఈ యాసిడ్ బేస్ ఇండికేటర్స్ రెండు రకాలుగా అవుతుందమ్మా. ఒకటి ఏంటంటే అయనైజ్డ్, అన్అయనైజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫినాఫ్థలిన్ అయనైజేషన్ అయ్యిందనుకోండి, సో కలర్ వేరేగా ఉంటుంది. అన్అయనైజ్డ్, అయనైజేషన్ అవ్వలేదు అనుకోండి, కలర్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ విధంగా మనం మాట్లాడతాం. నెక్స్ట్ ఏంటంటే కన్సిడరింగ్ ఏంటి, టూ ఇంపార్టెంట్ ఇండికేటర్స్, రెండు ఇంపార్టెంట్ ఇండికేటర్స్ని నేను కన్సిడర్ చేస్తానమ్మా. ఏంటి రెండు ఇంపార్టెంట్ ఇండికేటర్ని కన్సిడర్ చేస్తామంటే చూడండి, వన్ ఈజ్ ఫినాఫ్థలిన్. ఈ ఫినాఫ్థలిన్ ఏంట్రా బాబు అంటే వీక్ యాసిడ్. ఏంటి అంటే వీక్ యాసిడ్. ఫినాఫ్థలిన్ ఈజ్ ఏ వీక్ యాసిడ్. మరి మిథైల్ ఆరెంజ్ అంటే ఏంటంటే వీక్ బేస్. మీకు ఆల్రెడీ చెప్పాం, యాసిడ్ బేస్ టైట్రేషన్లో వీక్ యాసిడ్ వీక్ బేస్ తీసుకుంటాం అని చెప్పాం. ఫినాఫ్థలిన్ అన్నది వీక్ యాసిడ్, మిథైల్ ఆరెంజ్ అన్నది వీక్ బేసు. అయితే అర్హీనియస్ ఇక ఆస్వాల్డ్ థియరీ ప్రకారము మనము ఎలా దాన్ని ఇల్లుస్ట్రేట్ చేస్తామంటే, సో ఇక్కడ మీరు చూడండి ఫినాఫ్థలిన్. సో ఈ ఆస్వాల్డ్ థియరీ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫినాఫ్థలిన్ ఇట్ కెన్ బి రిప్రజెంటెడ్, ఎలా రిప్రజెంట్ చేస్తాం, HPH. హెచ్ అనేది ఎందుకు రాసామంటే ఇది ఈజ్ ఏ వీక్ యాసిడ్, యాసిడ్లో హెచ్ అనేది ఉంటుంది కాబట్టి HPH. మనకి HPH చూసుకుంటే హెచ్ అనేది ఏంటి, కలర్లెస్. HPH ఫస్ట్ ఫినాఫ్థలిన్ ఎలా ఉంటుందమ్మా, కలర్లెస్లో ఉంటుంది. తర్వాత ఎలా కన్వర్ట్ అవుతుంది, H+ అండ్ PH, H+ అండ్ PH. ఈ H+ అనేది ఫినాఫ్థలిన్ యొక్క కలర్ వచ్చి సో కలర్లెస్గా ఉంటుంది. మీకు ఒకటే అర్థం అవుతుంది, అన్అయనైజ్డ్ ఫామ్లో ఎలా ఉందండి,
కలర్లెస్ ఉంది. మరి అయనైజ్డ్ ఫామ్లో ఎలా ఉందండి? పింక్ కలర్లో ఉంది. సో అర్థమైందా? అన్అయనైజ్డ్లో ఎలా ఉంది అంటే కలర్లెస్ ఉంది. అయనైజ్డ్లో ఎలా ఉందంటే పింక్ కలర్ ఉంది. సో కలర్లెస్ నుంచి ఎలా కన్వర్ట్ అయ్యింది? పింక్ కలర్లోకి కన్వర్ట్ అయ్యిందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చండి. సో నెక్స్ట్ ఏంటంటే అప్లయింగ్ లా ఆఫ్ మాస్ యాక్షన్. మనం ఇప్పుడు ఒక ఈక్వేషన్ చూసాం కదా, హెచ్పిహెచ్ గివ్స్ రైజ్ టు హెచ్ ప్లస్ పిహెచ్. ఆ ఈక్వేషన్కి లా ఆఫ్ మాస్ యాక్షన్ని అప్లై చేద్దామండి. ఇక్కడ చూడండి, అప్లై చేద్దాం. అప్లయింగ్ లా ఆఫ్ మాస్ యాక్షన్. ఇండికేటర్ ఉంది కదా, ఇండికేటర్ ఏంటి? ఫినాప్థలిన్ ఇండికేటర్. అందులో ఎలా రాసుకోవచ్చు? హెచ్ ప్లస్ అయాన్స్ ఉంటాయా? దీస్ ఆర్ హెచ్ ప్లస్ అయాన్స్. సో ఓకే, దీస్ ఆర్ పిహెచ్ మైనస్ అయాన్స్. అంటే దీస్ ఆర్ మనకి రైట్ సైడ్ వచ్చేటటువంటి అయాన్స్. ఈ రైట్ సైడ్ వచ్చే హెచ్ ప్లస్ పిహెచ్ బై ఇదేంటి? అయనైజ్ అయినటువంటి అయాన్స్ అమ్మ. ఏ అయాన్స్? అయనైజ్ అయినటువంటి అయాన్స్ అనమాట. అయనైజ్ అయినటువంటి అయాన్స్. ఈ అయనైజ్ అయినటువంటి అయాన్స్ బై నాన్ అయనైజ్డ్ అయాన్స్. నాన్ అయనైజ్డ్ అయాన్స్ ఏంటి? నాన్ అయనైజ్డ్ ఏంటి? ఫెనాఫ్థలిన్. Phenolphthalein is a non-ionized. So the undissociated molecules of phenolphthalein are colorless. Okay, the undissociated molecules of phenolphthalein are colorless, while pH ions అంటే pH మైనస్ H ప్లస్ ఉంది కదా అయాన్స్ కింద, అది ఎలా ఉందంటే పింక్ కలర్లో ఉంది. ప్రీవియస్ మీకు చెప్పాను కదా, ఇక్కడ చూసుకుంటే ఈక్వేషన్ ఇక్కడ చూడండి, కలర్లెస్. ఇవి కలర్లెస్లో ఉంది కదా, ఏంటి అయనైజ్డ్ అవ్వలేనటువంటి నాన్ అయనైజ్డ్. మరి అయనైజ్డ్ ఎలా ఉంది? పింక్ కలర్లో ఉంది. సో అది అయిపోయింది కదా మనకి. నెక్స్ట్ ఏంటి? ఈక్వేషన్ అయిపోయింది. సో in presence of an acid, సో మనకి యాసిడ్లో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అన్ యాసిడ్ ద అయనైజేషన్ ఆఫ్ హెచ్పిహెచ్ ఈజ్ పర్టికులర్లీ నెగ్లైజబుల్. ఎందుకంటే ఆల్రెడీ హెచ్ ప్లస్ అయాన్స్ ఉంటాయి. ఈ హెచ్పిహెచ్లో కూడా హెచ్ ప్లస్ అయాన్స్ ఉంటాయి. కాబట్టి కామన్ అయాన్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుందంటే వీటి యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్స్ జనరల్గా ఎక్కువైపోతాయి. సో పర్టికులర్లీ నెగ్లైజబుల్. ఇప్పుడు ఈక్వేషన్ ఎటువైపు షిఫ్ట్ అవుతుందంట? లెఫ్ట్. ఈక్విలిబ్రియం షిఫ్ట్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డ్యూ టు హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్. దస్ ద సొల్యూషన్ వుడ్ రిమైన్ కలర్లెస్. చూడండి ఒక్కసారి మీకు ఇది అర్థం అవుతుంది. ఎలా అంటే సో ఈక్వేషన్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఏంటి అంటే, ఇక్కడ ఈక్వేషన్ చూడమ్మా. ఏంటి ఈక్వేషను మనకి ఎక్స్ప్లెయిన్ చేయబడుతుందంటే, ఈ ఫినాఫ్థలిన్ అనే ఇండికేటరు ఫస్ట్లో ఎలా ఉంది? కలర్లెస్లో ఉంది. ఈ కలర్లెస్లో ఉన్నటువంటి ఫినాఫ్థలిన్ మనకి ఏం జరుగుతుంది? అయనైజేషన్ జరుగుతుంది. సో అయనైజేషన్లో పార్టిసిపేట్ చేసింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హెచ్పిహెచ్ అనేది అయనైజేషన్లో పార్టిసిపేట్. ఎలా? హెచ్ ప్లస్ పిహెచ్ మైనస్. ఇదే ఫినాఫ్థలిన్ ఇండికేటర్ నేను ఏం చేశాను? యాసిడ్లో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్లో అయనైజ్ అయ్యింది అనుకోండి. యాసిడ్లో ఆల్రెడీ ఏ అయన్స్ ఉంటాయి? హెచ్ ప్లస్ అయన్స్ ఉంటాయి. మరి ఇందులో ఏ అయన్స్ ఉన్నాయి? హెచ్ ప్లస్ అయన్స్ ఉన్నాయి. సో ఇలా అయనైజ్ అయినప్పుడు, యాసిడ్లో అయనైజ్ అయినప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ ఉన్నటువంటి హెచ్ ప్లస్ పిహెచ్ అయాన్స్, యాసిడ్లో ఉన్నటువంటి హెచ్ ప్లస్ అయాన్స్, వాటి కామన్ అయాన్ ఎఫెక్ట్, రెండు కామన్ అయాన్స్ వల్ల హెచ్ ప్లస్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఏమవుతుంది? పెరుగుతుంది. అప్పుడు ఈక్విలిబ్రియం ఏమవుతుందంట? ఈ రైట్లో ఉన్న ఈక్విలిబ్రియం ఇలా లెఫ్ట్ వచ్చేస్తుంది. ఎటువైపు వస్తుంది? హెచ్పిహెచ్ వైపు మళ్ళా వస్తుంది. అప్పుడు హెచ్పిహెచ్ వల్ల, హెచ్పిహెచ్ ఉంటే అన్అయనైజ్డ్ ఫామ్ కదా, అప్పుడు ఎలా ఉన్నట్టు? కలర్లెస్ ఉన్నట్టు అనమాట. అదే మనకి ఇక్కడ ఆ పాయింట్లో మనం చెప్పుకున్నది కూడా అదేనమాట. చూసారా?
in the presence of acid, the ionization of HPH is particularly negligible as the equilibrium shift to left hand side due to high concentration of H plus ions. Thus the solution would remain colorless. Next trend. On addition of alkali, hydrogen ions are removed by OH minus ions. Form just water molecules, and the equilibrium shift to right hand side అంటే అర్థం ఏంటి? ఇదే ఫినాప్థలిన్ ఇండికేటర్ని నేను ఇందులో తీసుకున్న ఆల్కలీ అంటే బేస్లో తీసుకున్నాను. మనకి ఆల్కలీలో ఏముంటుందమ్మా? ఆల్కలీలో మనకు ఉండేది OH మైనస్సే కదా. అయితే అటువంటప్పుడు ఈ HPH H ప్లస్ పిహెచ్ మైనస్ కింద మనకి ఐడైజ్ అయింది. అప్పుడు ఈ ఆల్కలీలో ఏమవుతుంది అంటే, ఆల్కలీకి వచ్చేసరికి అక్కడ OH మైనస్ ఉంటాయి, ఇక్కడ ఏ మైనస్ అయాన్స్ ఉన్నాయి? H ప్లస్ అయాన్ వాటర్ కింద మనకి ఫామ్ అవుతుంది. అప్పుడు కామన్ అయాన్ ఎఫెక్ట్ ఉండదన్నమాట. సో H ప్లస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. అప్పుడు ఈక్విలిబ్రియం అనేది లెఫ్ట్ నుంచి ఎటువైపు వెళ్ళాలా? రైట్కి వెళ్ళాలి. ఇలా ఎప్పుడైతే రైట్కి వచ్చిందో ఈ కలర్లెస్ అన్నది ఎలా కన్వర్ట్ అవుతుంది? పింక్ కలర్లో కన్వర్ట్ అవుతుంది. ఇది మనకి సింపుల్ పాయింట్లు ఇక్కడ ఏమున్నాయి? ఫస్ట్ పాయింట్ ఏం చేసాము? జనరల్గా ఇందులో అన్డిసోషియేటెడ్ మాలిక్యూల్స్ ఫినాప్థలిన్ ఏ కలరు? కలర్లెస్. అదే ఫినాప్థలిన్ అనేది అయనైజేషన్ అయితే ఏ కలరు? పింక్ కలర్. ఒకవేళ యాసిడ్లో ఫినాప్థలిన్ ఎలా పనిచేస్తుంది? దాని యొక్క కాన్సన్ట్రేషన్ అనేది నెగ్లైజిబుల్ కదా. అప్పుడు ఈక్విలిబ్రియం ఎటువైపు వెళ్తుంది? లెఫ్ట్ వైపు వెళ్ళిందంటే హెచ్పిహెచ్ఏ కదా, అక్కడ ఏమవుతుంది? కలర్లెస్. అదే ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ బేస్లో అయితే ఏమవుతుంది? ఫినాప్థలిన్ అయాన్స్ కింద కన్వర్ట్ అవుతుంది. అయాన్స్ కింద బేస్లో కన్వర్ట్ అయితే బేస్లో OH మైనస్ H వాటర్ కింద లాస్ అవుతుంది. కామన్ అయాన్ ఎఫెక్ట్ ఉండదు. బేస్లో ఏ కలరు? పింక్ కలర్. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఏంటి? ఫినాప్థలిన్ అయాన్ అనేది, ఫినాప్థలిన్ ఇండికేటర్ అనేది యాసిడ్లో యాడ్ చేస్తే కలర్లెస్ డ్యూ టు కామన్ అయాన్ ఎఫెక్ట్. బేస్లో యాడ్ చేస్తే పింక్ కలర్లో ఉంటుంది. ఈ 3 పాయింట్లు మనకు తెలిస్తే సరిపోతుంది. దస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ pH, ఇక్కడ చూడండి. దస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ pH అయాన్స్ ఇంక్రీజెస్ ఇన్ సొల్యూషన్. అప్పుడు ఏమవుతుంది? H ప్లస్ అయాన్స్ OH మైనస్ అయాన్స్ వాటర్ కింద లాస్ అయితే సో రిమైనింగ్ pH మైనస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది కదా, ఫినైల్. దానివల్ల మనకి పింక్ కలర్ వస్తుందమ్మా. రాగప్రియ వినబడుతుందా? ఏంటి అర్థమైందా? నెక్స్ట్ గోవర్ధన్ సార్. ఏంటి అర్థమైందా? అర్థమైంది సార్. ఫినాప్థలిన్ అయనైజేషన్లో పార్టిసిపేట్ చేసింది అనుకో, కలర్ ఉంటుందా ఉండదా? అయాన్స్లో ఉంటే ఫినాప్థలిన్ అయాన్స్లో పింక్ కలర్ సార్. వెరీ గుడ్. అన్అయనైజ్డ్ ఫామ్లు ఉంటే కలర్లెస్ సార్. ఓకే. నెక్స్ట్ గీతాంజలి. ఇప్పుడు ఫినాప్థలిన్ ఇండికేటర్, ఓకే, ఫినాప్థలిన్ ఇండికేటర్ని యాసిడ్లో యాడ్ చేస్తామమ్మా. ఫినాప్థలిన్ యాసిడ్లో యాడ్ చేస్తే దానికి కలర్ ఉంటుందా ఉండదా? కలరు రాగప్రియ చెప్తావా? కలరు ఉండదా? ఎందుకమ్మా ఉండదు? కామన్ అయాన్ ఎఫెక్ట్ ఆఫ్ H ప్లస్ అయాన్స్. వెరీ గుడ్. అప్పుడు ఈక్విలిబ్రియం ఎటు షిఫ్ట్ అవుతుంది? రైటా లెఫ్టా?
లెఫ్ట్ సైడ్ సార్. లెఫ్ట్ షిఫ్ట్ అవ్వడం వల్ల కలర్లెస్. అదే ఆల్కలిన్ అనుకోండి, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆల్కలిన్ అనుకోండి, ఆల్కలిన్ అయితే ఏమవుతుందమ్మా రాకపోయా? రైట్ సైడ్ షిఫ్ట్ అవుతుందమ్మా. రైట్ సైడ్. ఓకే, వెరీ గుడ్. రైట్ సైడ్ షిఫ్ట్ అవడం వల్ల మనకి కలర్ అనేది పింక్ కలర్లో ఉంటుంది. ఎగ్జామ్లో అడుగుతాడు మనకి ఆస్వాల్ట్ థియరీ అంటాడు, అప్పుడు ఈ పాయింట్స్ రాయాలి మనం. ఇంకా డయాగ్రామ్ ఉంది, ఇన్ డయాగ్రామ్స్ కూడా చూడండి, మీకు అర్థమైపోతుంది ఇక్కడ ఏం జరుగుతుంది. pH7 ఫెనాఫ్థలిన్. pH7 అంటే ఏంటి? న్యూట్రల్, అంటే ఇంచుమించు యాసిడ్కి దగ్గరలోనే ఉంది. pH7 దగ్గర ఫెనాఫ్థలిన్కి ఏ కలర్ లేదు చూసారా, వైట్గా కనబడుతుంది డయాగ్రామ్లో. మనకి pH10 అంటే బేసిక్ కండిషన్, బేస్లో అనమాట. బేస్లోకి వచ్చేసరికి pH10 దగ్గర ఫెనాఫ్థలిన్ కలర్ ఎలా ఎంత నీట్గా పింక్ కలర్లో చూసారా. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఫెనాఫ్థలిన్ ఇండికేటర్ ఇన్ బేసిక్ మీడియం. సో H+ ions are removed by OH- ions, increases the pH- ions concentration. These increases of pH- ions concentration important for the pink color అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎసిడిక్ మీడియా H+లో ఏమవుతుంది? ఆల్రెడీ ఫినాఫ్థలిన్లో H+ ions ఉన్నాయి, మనకు తెలిసిందే. సో అదేవిధంగా H+ ions ఇంకెక్కడ ఉన్నాయమ్మా? ఎసిడిక్ మీడియాలో ఉన్నాయి. కామన్ అయాన్ ఎఫెక్ట్, H+ ions ఇంక్రీజ్ అయిపోతున్నాయి, అప్పుడు మనకి ఈక్విలిబ్రియం రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? సో ఒక్కసారి కలర్ ఫార్మేషన్ అనేది ఉండదు. సో అన్డిసోషియేటెడ్ ఫినాఫ్థలిన్కి కలర్ ఉండదు అసలు. డిసోషియేట్ కానటువంటి ఫినాఫ్థలిన్ ఈజ్ కలర్లెస్. డిసోషియేటెడ్ ఫినాఫ్థలిన్ H+ pH- ఈజ్ ఏ కలర్, దట్ ఈజ్ పింక్ కలర్. సో మీకు ఇంకా క్లాస్ చెప్పినప్పుడే మీకు అర్థమైపోవాలి. చూడండి అమ్మా, లెట్ us derive హ్యాండర్సన్ ఈక్వేషన్. ఇది హ్యాండర్సన్ ఈక్వేషన్ అమ్మా. ఈ హ్యాండర్సన్ అనే సైంటిస్ట్ ఒక ఈక్వేషన్ని మనకి ఇండికేటర్స్ కోసం ప్రపోజ్ చేశారు. ఆ ఈక్వేషన్లో ఏం చెప్తున్నారంటే హెచ్ఎల్ఎన్ అంటే ఏం లేదా, ఇది ఒక ఇండికేటర్. హెచ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫినాఫ్థలిన్ ఇండికేటర్ H+ pH- అనేది ఎల్ఎన్ అనుకోండి, H+ pH LN- ట్రీటెడ్ విత్ వాటర్. సో మనకి ఇక్కడ యాసిడ్ ఫామ్లో ఉంది HLN. తర్వాత ఏమైంది? హెచ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే వాటర్ ఉంది కదా, వాటర్ అంటే H2O. ఈ వాటర్ మీద ఏముంటాయమ్మా? ఆక్సిజన్ మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయమ్మా. మనకి ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల మనకి బ్రౌన్స్టెడ్ థియరీ ఏం చెప్పింది? H+ ions ఆర్ యాక్సెప్టర్ ఈజ్ యాసిడ్. ఇక్కడ H+ ions ఏమవుతాయంటే మనకి ఈ వాటర్లో ఉన్నటువంటి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మీద అటాక్ చేస్తాయి. సో మనకి ఎప్పుడైతే ఇక్కడ అటాక్ చేశాయో అప్పుడు H2O + H+ రెండు కలిసి H3O+ కింద కన్వర్ట్ అవుతుందమ్మా. ఈ ఫామ్ని ఏమంటామంటే బేస్ ఫామ్ అంటామమ్మా. ఈ ఫామ్ Ln- అనేది ఒక అయాన్. ఇక్కడ మీరు చూడండి, HLN అన్నది యాసిడ్ ఫామ్. ఇందుకు యాసిడ్ HLN అయ్యిందంటే HLN అన్నది H+ని ఇస్తుంది. ఏం చేస్తుంది? H+ని ఇస్తుంది. సో H3O+ ఇది బేస్ ఫామ్లో మనకు ఉంది. ఇప్పుడు మనకు అర్థమేంటి? ఎక్స్పీరెంట్ అర్థమేంటి? ఇక్కడ తీసుకున్నటువంటి HLN ఉంది కదా, ఈ HLNని మనం ఏమంటామంటే యాసిడ్ అంటాము, H3O+ని బేస్ అంటాం. ఇప్పుడు కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ అంటే ఏంటి అంటే మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ HLN H3O+ రెండింటిని కలిపి మనం కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్స్ అంటామమ్మా. ఈ రెండింటిని కలిసి కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ అంటాం. అందుకే నేనేం చేస్తున్నాను, ఒక ఈక్వేషన్ అనేది రాస్తున్నాను. ఏంటంటే మనకి ఇక్కడ ఫామ్ అయినటువంటి అయాన్స్ ఏంటేంటి అంటే H3O + Ln- దిస్ ఈజ్ ప్రొడక్ట్ అనుకోండి. సో రైట్ సైడ్, ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ Ln, ఇక్కడ H3O+ బై లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఓవరాల్ HLN తీసుకున్నామ్మా. HLN తీసుకున్నాం.
అయితే ఇక్కడ కేఎల్ఎన్ అంటే ఏంటి అంటే కేఎల్ఎన్ అంటే మనకి అయనైజేషన్ కాన్స్టెంట్ ఫర్ ఇండికేటర్, అయనైజేషన్ కాన్స్టెంట్ ఫర్ ఇండికేటర్ అని మనం చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి. సో నెక్స్ట్, సో మనకి ఇప్పుడు ఏంటి, H3O ప్లస్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ పైన ఈక్వేషన్లో మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. H3O ప్లస్ని ఇలా వదిలేయండి, దీన్ని ఏం డిస్టర్బ్ చేయొద్దు, దీన్ని అలానే ఉన్నాయండి. ఈ H3O ప్లస్ నేను ఏం చేస్తున్నాను, అలానే వదిలేస్తున్నాను, దాని ప్లేస్లోనే ఉంటుంది అది. సో దాన్ని వదిలేసి ఈ హెచ్ఎల్ఎన్ని, ఈ ఎల్ఎన్ని ఎటువైపు తీసుకెళ్తున్నాను, ఈక్వల్ టుకి ఇటువైపు తీసుకెళ్తున్నాను, ఇటువైపు తీసుకెళ్తాను. అప్పుడు ఈ కిందలో ఉంది కదా హెచ్ఎల్ఎన్, H3O ప్లస్ బై హెచ్ఎల్ఎన్ అంటే డినామినేటర్లో ఉన్నటువంటి హెచ్ఎల్ఎన్ మనకి ఇటువైపు వచ్చేసరికి న్యూమరేటర్ ఫామ్లో పైకి వెళ్ళిపోద్దమ్మా, న్యూమరేటర్ ఫామ్లోకి వెళ్తుంది. సో ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనకి ఏం జరుగుతుందంటే చూడండి, ఇక్కడ హెచ్ఎల్ఎన్ పైకి వెళ్ళిపోయిందా, H3O ప్లస్ని అలానే వదిలేసాం. కేఎల్ఎన్ ఇంటూ హెచ్ఎల్ఎన్ ఇంతకు ముందులో డినామినేటర్లో ఉండేది, న్యూమరేటర్కి వెళ్ళింది బై ఎల్ఎన్ మైనస్. ఇప్పుడు నేను రెండింటికి పీహెచ్ అప్లై చేస్తానమ్మా. పీహెచ్ అంటే ఏంటి, లాగ్ హెచ్ ప్లస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ పీహెచ్, మైనస్ లాగ్ హెచ్ ప్లస్నే పీహెచ్ అంటాం. నేను బోత్ సైడ్స్ పీహెచ్ అప్లై చేస్తాను. బోత్ సైడ్స్ అంటే ఎటు, ఇక్కడ ఉన్నటువంటి H3O ప్లస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి పీహెచ్ అప్లై చేస్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి రైట్ హ్యాండ్ సైడ్కి పీహెచ్ అప్లై చేస్తున్నా, బోత్ సైడ్స్ పీహెచ్ అప్లై చేస్తున్నాం. సో పీహెచ్ ఈక్వల్స్ టు మనకేంటి, ఇక్కడ ఏంటి లాగ్ -10, చూడండి H3O ప్లస్కి లాగ్ -10 యాడ్ చేసాం, లాగ్ -10 H3O ప్లస్, లాగ్ -10 H3O ప్లస్. మరి ఇటువైపు కూడా అప్లై చేయాలి కదా, మళ్ళా లాగ్ మైనస్ లాగ్ బేస్ 10 అంటాం దీన్ని, మైనస్ లాగ్ బేస్ 10 కేఎల్ఎన్ హెచ్ఎల్ఎన్, చూడండి మైనస్ లాగ్ బేస్ 10 చూసారా, హెచ్ఎల్ఎన్ బై ఎల్ఎన్. సో అప్లై చేస్తాం. ఓవరాల్గా మనకి ఏంటంటే, సో ఇది మనకి pH ఈక్వల్స్ టు పీకేఎల్ఎన్, ఏంటి పీకేఎల్ఎన్ ప్లస్ లాగ్ బేస్ 10 ఎల్ఎన్ మైనస్ బై హెచ్ఎల్ఎన్. సో ఇందుకు మనం పీకేఎల్ఎన్ అంటే ఇక్కడ మీరు ఇక్కడ చూడండి అమ్మ ఒకసారి, దీన్నే యాజ్ ఇట్ ఈజ్గా లాగ్ ఎల్ఎన్ మైనస్ బై హెచ్ఎల్ఎన్ ప్లస్ పీకేఎల్ఎన్ అంటే లాగ్ ఏబి, ఇక్కడ మనం లాగ్ ఏబిని డివైడ్ చేసుకున్నామండి. సో నెక్స్ట్ ఆండర్సన్, దిస్ ఈజ్ ఆండర్సన్ ఈక్వేషన్, ఆండర్సన్ ఈక్వేషన్ ఫర్ ఇండికేటర్ అట్ ఈక్వలెన్స్ పాయింట్, ఆండర్సన్ ఈక్వేషన్ అది. సో ln minus equals to HLN and pH equals to pKLN. సో ఇప్పుడు ఏంటి, మెథైల్ ఆరెంజ్ ఇండికేటర్ గురించి కూడా మీకు తెలియాలి కదా. ఇంతవరకు మీరు డిస్కస్ చేసాం, నీట్గా డిస్కస్ చేసాం. ఏంటి డిస్కస్ చేసాం, మెథైల్ ఆరెంజ్ ఇట్ ఈజ్ ఏ వెరీ వీక్ బేస్, ఫినాప్థలిన్ ఈజ్ ఏ స్ట్రాంగ్ యాసిడ్ అని మనం డిస్కస్ చేసాం. అయితే ఇప్పుడు మెథైల్ ఆరెంజ్ గురించి రండి. మెథైల్ ఆరెంజ్ ఇట్ ఈజ్ ఏ వెరీ వీక్ బేస్. మెథైల్ ఆరెంజ్ అంటే ఇట్ ఈజ్ ఏ వెరీ వీక్ బేస్ అండ్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్, ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ MEOH, కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ మెథైల్ ఆల్కహాల్. సో నేను అక్కడ ఫినాప్థలిన్ని ఎలా రిప్రజెంట్ చేసాము, PHH అని, మెథైల్ ఆరెంజ్ని MEOH. మరి ఫినాప్థలిన్లో హెచ్ ఎందుకు వచ్చిందంటే దట్ ఈజ్ వీక్ యాసిడ్. ఇక్కడ OH ఎందుకు వచ్చింది, దట్ ఈజ్ బేస్. మరి ఇట్ ఈజ్ అయనైజ్డ్, ఇట్ ఈజ్ అయనైజ్డ్ ఇన్ సొల్యూషన్ టు గివ్ ఏంటి ఇస్తుందంట, Me ప్లస్, ఏమేస్తుంది Me ప్లస్ అండ్ OH మైనస్ అయాన్. అయితే MEOHని ఎలా డిసోషియేట్ అయిందండి, Me ప్లస్ అండ్ OH
మైనస్ అయాన్స్. మరి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారా, MeOH అన్డిసోషియేటెడ్ ఫామ్లో ఉంది. అన్డిసోషియేటెడ్లో ఉండేటప్పుడు ఎల్లో ఉంది, మరి డిసోషియేటెడ్లో ఉండేటప్పుడు రెడ్ ఉంది. మరి ఫినాఫ్థలిన్ కూడా అంతే కదండి. ఫినాఫ్థలిన్ ఏం జరిగింది, అన్డిసోషియేటెడ్ అండ్ డిసోషియేటెడ్. సో అక్కడ ఏం జరిగింది, అన్డిసోషియేటెడ్లో మనకి అక్కడ ఏం జరిగిందంటే, సో ఫినాఫ్థలిన్ అన్డిసోషియేటెడ్ కలర్లెస్, డిసోషియేటెడ్ పింక్ కలర్. మెథైల్ ఆల్కహాల్కి అన్డిసోషియేటెడ్ ఎల్లో, డిసోషియేటెడ్ రెడ్. ఇప్పుడు చూడండి, సో అక్కడ మనం కొన్ని కండిషన్స్ చెప్పుకున్నామా. ఫినాఫ్థలిన్ ఇండికేటెడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్ కలర్లెస్ డ్యూ టు కామన్ అయాన్ ఎఫెక్ట్. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బేస్ ఫార్మేషన్ ఆఫ్ వాటర్ ఇంక్రీజెస్ ఆఫ్ pH మైనస్ కాన్సన్ట్రేషన్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద కలర్ దట్ ఈస్ పింక్ కలర్ బేస్. మరి వీటికి కూడా మనం ఇక్కడ బేస్ కండిషన్ చూసుకోవాలి కదా. సో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్ అంటే యాసిడ్ ప్రెజెన్స్లో చూసుకుంటే OH మైనస్ అయాన్స్ ఆర్ రిమూవ్డ్. ఎలా రిమూవ్డ్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్ అమ్మ. OH మైనస్ అయాన్స్ ఆర్ రిమూవ్డ్, ఎలా రిమూవ్డ్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్. వాటర్ మాలిక్యూల్స్ కింద రిమూవ్ అవుతున్నాయి. ఓకే, అండ్ ద అబౌవ్ ఈక్విలిబ్రియం షిఫ్ట్ టు రైట్ హ్యాండ్ సైడ్. నేను ఈ OH ఏంటి, MeOH అనే ఫినాఫ్థలిన్ ఇండికేటర్ నేను దేనిలో తీసుకున్నానండి, యాసిడ్లో తీసుకున్నానండి. యాసిడ్లో ఏముంటాయి, H+ అయాన్స్ ఉంటాయి. మరి మిథైల్ ఆరెంజ్లో ఏమున్నాయి, OH- ఉన్నాయి. రెండు ఎలా కన్వర్ట్ అవుతాయి, వాటర్ మాలిక్యూల్స్ కింద కన్వర్ట్ అవుతాయి. అప్పుడు Me- అయాన్ కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది, Me+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది, పెరుగుతుంది. సో ఎప్పుడైతే మనకి ఇలా పెరుగుతుందో ఈక్విలిబ్రియం అనేది మనకి ఎలా ఉంటుంది, అప్పుడు ఏ విధంగా షిఫ్ట్ అవుతుందంటే మనకి ద అబౌవ్ ఈక్విలిబ్రియం షిఫ్ట్ రైట్ హ్యాండ్ సైడ్. ఈ ఈక్విలిబ్రియం ఎటువైపు వెళ్తుంది, ఇలా లెఫ్ట్ నుంచి రైట్ వెళ్తుంది, రెడ్ కలర్లోకి కన్వర్ట్ అయిపోతుంది. దీన్ని బట్టి మిథైల్ ఆరెంజ్ని బేస్లో తీసుకుంటే రెడ్ కలర్ వస్తుంది. దస్ ద సఫిషియంట్ మిథైల్ ప్లస్ అయాన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ which impart red color due to the solution on addition of alkali. అంటే ఆల్కలీస్ని ఎడిషన్ చేయడం వల్ల ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH- increases in the solution and equilibrium shift to left hand side. ఇప్పుడు మనం బేస్లో యాడ్ చేస్తామండి. ఇంతవరకు యాసిడ్లో యాడ్ చేసాం, ఇప్పుడు ఈ మిథైల్ ఆరెంజ్ బేస్లో యాడ్ చేస్తాను. చూడండి, ఫస్ట్ ఏం చేసాము, ఇక్కడ మీరు ఒక్కసారి క్లియర్గా చూసుకుంటే ఫస్ట్ ఏం చేసాము, యాసిడ్లో చేసాము. సో ఫస్ట్ యాసిడ్లో చేసామండి. సో ఈ యాసిడ్లో చేయడం వల్ల ఏం జరిగింది అంటే, యాసిడ్లో H+ అయాన్స్ ఉన్నాయి, మిథైల్ ఆరెంజ్లో OH- ఉన్నాయి. కాబట్టి ఫార్మేషన్ ఆఫ్ వాటర్ ఫామ్ అయింది. సో మనకు ప్రాబ్లం ఏం లేదండి, వాటర్ ఫామ్ అయింది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. కాన్సన్ట్రేషన్ ఆఫ్ మిథైల్ ప్లస్ అయాన్స్ అనేవి పెరిగాయి కాబట్టి మనకి ఈక్విలిబ్రియం అనేది ఎలా షిఫ్ట్ అయిందని కూడా మనం చెప్పాం. ఎలా అంటే లెఫ్ట్ నుంచి మనకి ఇలా రైట్కి షిఫ్ట్ అయింది కాబట్టి రెడ్ కలర్. మరి బేస్లో ఏమవుతుంది, బేసిక్ మీడియంలో ఇలా అయనైజ్ అయ్యేటప్పుడు ఆల్రెడీ మిథైల్ ఆరెంజ్లో ఏమున్నాయి, OH- ఉన్నాయి. మరి బేస్ అంటే ఆల్కలీ కదా, ఆల్కలీలు కూడా OH- ఉంటాయి కదా. మరి కామన్ అయాన్ ఎఫెక్ట్ ప్రకారం OH- వల్ల అప్పుడు ఈక్విలిబ్రియం ఈ రైట్లో ఉన్నది ఎలా షిఫ్ట్ అవుతుంది అంటే ఇలా లెఫ్ట్ షిఫ్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే లెఫ్ట్ షిఫ్ట్ అయిందో మనకి కలర్ వచ్చి ఏ కలర్ ఫామ్ అవుతుందండి, ఎల్లో కలర్ ఫామ్ అయిపోతుంది. సో మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఫినాఫ్థలిన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్లో ఎలా ఉంది, రెడ్ కలర్లో ఉంది. బేస్లో ఎలా ఉంది, ఎల్లో కలర్లో ఉంది. రెడ్లో ఉండడానికి కారణం ఫార్మేషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్, అక్కడ కామన్ అయాన్ ఎఫెక్ట్ లేదు. Me+ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది పెరిగింది. Me+ అయాన్ కాన్సన్ట్రేషన్ అనేది రెడ్ కలర్. మరి బేసిక్ కండిషన్లో ఎందుకు ఎల్లో వచ్చిందంటే ఈక్విలిబ్రియం అనేది షిఫ్ట్ అయిపోయింది, ఎక్కడి నుంచి రైట్ నుంచి లెఫ్ట్కి అనమాట. సో ఇందుకు కామన్ అయాన్ ఎఫెక్ట్ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ OH- అయాన్స్ అన్నవి ప్రెజెంట్ అయ్యి ఉండడం వల్ల మనకి కామన్ అయాన్ ఎఫెక్ట్ వల్ల అవి జరిగాయని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే
సో అన్నమాట, ఇదే మనం చెప్పుకుంది. సో అన్అయనైజ్డ్ అయితే ఎల్లమ్మ, అయనైజ్డ్ అయితే రెడ్. సో నెక్స్ట్ ఇక్కడ మీరు డయాగ్రామ్ చూడండి ఎంత నీట్గా ఉంది. ఇక్కడ డయాగ్రాము ఏంటి డయాగ్రాము అంటే pH 2 ఉంది. pH 2 అంటే ఏంటమ్మా? pH 2 అంటే రాగప్రియ pH 2 అంటే ఏంటి? యాసిడా బేసా? యాసిడ్ కదా. మనకి యాసిడ్లో మెథైల్ ఆరెంజ్ ఎలా ఉంది? రెడ్ కలర్లో రెడ్ కలర్లో ఉంది కదా. ఎందుకంటే అక్కడ మెథైల్ ఆరెంజ్లో OH మైనస్ H+ వాటర్ ఫామ్ అయ్యి ఈక్విలిబ్రియం రైట్ నుంచి మనకి లెఫ్ట్ నుంచి రైట్కి ఫామ్ అవుతుంది. ఓకే, మరి ఇక్కడ pH 7 అంటే ఏంటి? బేస్ దగ్గర ఉంది కదమ్మా, అంటే బేస్ వాల్యూస్ అబౌవ్ 7 కదా, అంటే 8 నుంచి 7 పాయింట్ నుంచి బేసే స్టార్ట్ అవుతుంది. కాబట్టి OH మైనస్ కామన్ అయాన్స్ కదా, అందువల్ల ఈక్విలిబ్రియం ఎటువైపు షిఫ్ట్ అయిపోయింది? మనకి లెఫ్ట్ వైపు షిఫ్ట్ అయింది. అందువల్ల ఎల్లో కలర్లో ఉన్నాయని మనం మాట్లాడుకోవచ్చు. ఇది మనకి. సో నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ నేను డిస్కస్ చేస్తాను. సో అయితే దిస్ థియరీ ఎక్స్ప్లెయిన్స్ ద రీజన్ వై ప్రేనాప్థలిన్ ఈజ్ నాట్ ఏ సూటబుల్ ఇండికేటర్ ఫర్ ద టైట్రేషన్ వీక్ బేస్ అగెన్స్ట్ స్ట్రాంగ్ యాసిడ్. ఇందుకు వీక్ బేస్కి స్ట్రాంగ్ యాసిడ్కి ఫెనాప్థలిన్ ఎందుకు సూటబుల్ కాదు? ఓకే, ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దామమ్మా. తర్వాత క్విననాయిడ్ థియరీ ఉంది, క్విననాయిడ్ థియరీ మనం చెప్దాం. ఓకే, సో ప్రవీణ్ ఏమైనా అర్థమైందా? ప్రవీణ్ సో నేను క్లాస్ చెప్పినప్పుడు రెస్పాండ్ అవ్వకపోతే ట్రీటెడ్ యాజ్ ఏ ఆబ్సెంట్. వాణిశ్రీ నా క్లాస్ తెలిసిపోద్ది అనమాట, ఎవరు వింటున్నారు ఎవరు వినట్లేదు. రెస్పాన్స్ అనేది ఉండాలి. రెస్పాన్స్ లేదనుకోండి మేబీ మీరు ఆన్లో చేసి ఎక్కడో ఉండొచ్చు. సో మీరు అందరూ మీ కెమెరాస్ ఆన్ చేయండి అమ్మా. ఎంతమంది ఆన్ చేస్తారు? ప్లీజ్ ఆన్ ద కెమెరాస్. నెక్స్ట్ ఇంకా ఆన్ చేసి ఉంచండి అమ్మా కాసేపు, ప్రాబ్లం లేదు. 1 minute ఉంచండి ఆన్ చేసి, నాకు తెలియాలి కదా. నెక్స్ట్ ఇంకా ఇంకెవరు ఉన్నారు? ఆన్ చేసి ఉంచండి. మిగతా వాళ్ళందరూ రెస్పాండ్ అవ్వట్లేదంటే అర్థం ఏంటి? మిగతా వాళ్ళందరూ క్లాస్కి కాన్సన్ట్రేషన్గా లేరని అర్థం. ఓకేనమ్మా, ఆఫ్ యువర్ కెమెరాస్. సో ఓకే, నెక్స్ట్ క్లాస్లో మీరు జాయిన్ అవ్వండి. సో అందరూ కూడా నెక్స్ట్ క్లాస్లో మీరు